సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈ రోజు మనం ఎర్రగడ్డ దగ్గర ఉన్న ఫ్రూట్స్ కోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ చూడండి, 120 रुपए ప్రతి ఒక్క చోట కూడా ఫ్రూట్స్ అనేవి 120 చాలా रुपए किलो బాగా పెట్టారు. ఇక్కడ ఏంటంటే మనకి ఆరోగ్యానికి మంచిది ఫ్రూట్స్ అని మనందరికీ తెలిసిన సంగతి. దాని గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫ్రూట్స్ వాటి ప్రత్యేకతలు, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు, ఇలాంటి మరి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. హాయ్ సార్. మేడం, మీ పేరు? సయ్యద్ సాజిద్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ వ్యాపారం చేస్తున్నారు? 35 సంవత్సరాలు మేడం. 35 సంవత్సరాల నుంచి. 35 సంవత్సరాలు. మోజంజా మార్కెట్ నుంచి కోటి నుంచి ఇక్కడ ఎర్రగడ్డలో వచ్చినాను. ఇక్కడ దాదాపు 25 సంవత్సరాలు. ఇదే ప్లేస్ లో ఉంటదా మీ షాప్? ఇదే ప్లేస్ మేడం. రైతు బజార్ ఇక్కడ ఒక 10 సంవత్సరాలు, ఇక్కడ ఒక 10 సంవత్సరాలు. ఓకే. ఏమేమి అమ్ముతూ ఉంటారు మీరు? నేను గ్రేప్స్ అమ్ముతా, యాపిల్ అమ్ముతా, దానిమ్మలు అమ్ముతా, కమలాలు అమ్ముతా, గ్రేప్స్. ఓ ఇవా? ఇది ఏ గ్రేప్ అంటారు దీన్ని? ఇది మేడం వైట్ గ్రేప్స్ అంటారు. వైట్. అదే వైట్ గ్రేప్స్ అంటే దీనికి వేరే పేరు అంటూ ఏమీ లేదా? కిస్మిస్. కిస్మిస్. కిస్మిస్ గ్రేప్స్. కిస్మిస్. మరి ఇవి? ఇది బ్లాక్ గ్రేప్స్. అదే బ్లాక్ గ్రేప్స్ లో రకాలు ఉంటాయి కదా, అంటే లైక్ పుల్లగా ఉండేవి. పుల్లగా ఉంటాయి, గింజలు ఉంటాయి. అది 80 రూపీస్ కిలో ఉంటది. ఇది 150 కిలో ఉంటది. మరి ఇదైతే అది 60 నుంచి 100 దాకా ఉంటది. అది 60 నుంచి 100 దాకా ఉంటది. మరి దానిమ్మ ఎలాగా? దానిమ్మ ఇప్పుడు ఎక్కువ రేట్ ఉంది మేడం. ఇంతకు ముందు తక్కువ రేట్ ఉండే. ఇప్పుడు 150 ఖరీదు అవుతున్నది కిలో. కిలో కిలో మేము 180, 200 అమ్ముతున్నాం. ఎందుకంటే ఎప్పుడు తక్కువ అవుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే దాదాపు వారం రోజుల ఎక్కువ ఉన్నది. ఇంతకు ముందు తక్కువ ఉండే. సో మీకు ఎంతకు వస్తాయి ఇవి? అంటే మీరు కొనుక్కునే అక్కడ నుంచి ఎక్కువ తెస్తాం. బాక్సులు వస్తాయి మాకు. ఇంకా 1-2 తీసుకురాం. ఎక్కువ బాక్సులు తెస్తాం. ఇంకోటి ఇక్కడ దగ్గర ఉన్నప్పుడు మాకు బాగుండే. మోజంజా మార్కెట్ కానీ, దిల్సు నగర్ కానీ బాగుండే. ఇప్పుడు గడ్డ నగర్ పోయి అక్కడ ఎక్కడ అది బాటా సింగరం పోయింది. అక్కడ నుంచి రావాలంటే పొద్దుగాల పోతే సాయంత్రం 6 గంటలకు వస్తుంది బండి. బిజినెస్ ఖరాబ్ అవుతుంది. మళ్ళీ డబల్ కిరాయి అయింది. ఇక్కడ 1000 రూపాయలు ఉంటే అక్కడ 5000 అయింది రెంట్. అక్కడ 5000 అయింది. ఇంకా ఇప్పుడు పొద్దుగాల మబ్బుల 5 గంటలకు పోతే 6 గంటలకు వస్తుంది బండి. ఛార్జీలు పెరిగినాయి. దాని వలన దీనికి కూడా మేము కూడా ఎక్కువ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాం అంతే. మరి ఇవి కొనుగోలు కాకపోతే మరి పాడైపోతాయి కదా. సో అట్లా ఏం పాడుకోవాలి మేడం, కంపల్సరీ పోతాయి. సమస్యనే లేవు, పోతాయా. దానికైనా మిగిలిన అమ్మేస్తాం. మాకు మిగిలకున్నా దానికి వచ్చినట్టు అమ్మేస్తాం అన్నమాట. మరి వీటిని ఎలా నిల్వ చేస్తూ ఉంటారు? ఎస్ మేడం. ఎలా నిల్వ చేస్తూ ఉంటారు ఇంట్లో? అంటే లైక్ పాడవకన్నా ఒక దగ్గర పెడుతూ ఉండడానికి బండి మీదే పెట్టి కప్పేస్తాం. కప్పేస్తారు. తట్లే గానీ ఇవి బ్లాకెట్ కదా కప్పేసి ఈ ప్లాస్టిక్ కట్టేస్తాం. ఇక్కడే ఉంచేస్తారా? తీసుకువెళ్ళరా? ఇక్కడ పెట్టేస్తాం, పక్కనే పెట్టేస్తాం. ఖరాబ్ ఉంటాయి, అది గ్యారంటీ ఉంటది. అంటే మామిడి పండ్లు ఖరాబ్ అయితే కానీ ఇవి ఖరాబ్ కావు. 3 రోజుల దాకా ఉంటాయి. అన్ని కాలాల్లోని దొరికే ఫ్రూట్ ఏంటి? అన్ని కాలాల దొరికేదంటే యాపిల్, దానిమ్మ, అరటిపండు. అరటిపండులో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. 2 రకాలు ఉంటాయి మేడం. అలా 2 ఉంటాయి. ఎందుకంటే చిన్న బనానా, పెద్ద బనానా 2 ఉంటాయి. ఆంధ్ర మౌత్. ఆంధ్ర అదే చక్కెరకేళి, ఇంకా చక్కెరకేళి. అదే చక్కెరకేళ. ఇప్పుడు మనది వస్తుంది అన్నమాట. ఓకే. ఇంకో మరి యాపిల్స్ ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవి రకాలు 4 రకాలు ఉంటాయి. యాపిల్ డిలిషన్, షమ్లా, మహారాజా, ఇలా 3-4 రకాలు ఉంటాయి. ఇలా 4 రకాలు ఉంటాయి యాపిల్. దాంట్లో రేట్ కూడా 4 రకాలు ఉంటుంది. దాని రేట్ 800 కాడికించి 2000 దాకా ఉంటుంది. అది బాక్స్ 4000, ఇప్పుడు 3000 ఉన్నది. 3500, 4000 దాకా ఉంటుంది బాక్స్. మరి గిరాకీలు మీకు మంచిగానే వస్తూ ఉంటాయా? మంచిగా వస్తుంది. దేవుని పుణ్యాన మంచిగా వస్తుంది. ఎందుకంటే నేను దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. నాకు పరిచయం ఉన్న గిరాకు వస్తుంది. కొద్దిగా పరిచయం ఉన్నది, కొద్దిగా కొత్త గిరాకు వస్తుంది. ఎందుకంటే ఈ నెల పడతా కదా. అంటే ఎప్పుడు అనిపించలే కదా మీకు, అంటే లైక్ ఇంత పెట్టి మేము బిజినెస్ చేస్తున్నాం అయినా కూడా లాస్ వస్తుందన్న? లాస్ దానికైతే లాస్ కాదు మేడం. ఎప్పుడో ఒకసారి 4 సార్లు సంపాదిస్తే ఒక్కసారి లాస్ వస్తుంది. లాస్ అంటే ఎక్కువ రాదు, ఒక 1000-1500 దానికి అవుతుంది. మన కూలి మిగలదు. కూలి మిగలదు బస్ అంతే. మరి ఈయన ఏమవుతారు మీకు? ఈయన మా తమ్ముడు అవుతాడు. మీ తమ్ముడు? తమ్ముడు అవుతాడు. తమ్ముడు కొడుకు లాగున్నాడు మీకు చూడనీకి. లేదు మేడం, ఆయనకు తెలుగు రాదు కదా. తెలుగు రాదు. ఇంకా కింద పైన బరాబర్.
గ్రేప్స్ తీయకున్నాయి మేడం, తినండి మీరు, తినండి, గ్రేప్స్ బాగున్నాయి. ఫోటో తీసుకోకూడదు మేడం, ఫోటో ఫోటో. అరే లేదు మేడం, ఆయన మీరు తినబెట్టండి అట్లా. సో వ్యాపారం అంతా అయితే మంచిగానే జరుగుతూ ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది మేడం. మా జనాలు కూడా రోడ్డు మీదకి పెట్టాల కల్లా 2-3 అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా కొద్దిగా వెనక తీసుకోమంటున్నారు, మంచిదే చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు రోడ్ ప్లేస్ లా మనకి ఇంత ప్లేస్ ఉంది, ఎంటకు పెట్టుకోమంటున్నారు 4 రోజుల. ఎందుకంటే రోడ్డు మీదకి పోతున్నారు, నేను ముందలా మీరు ముందలా అని. ఇప్పుడు 4 రోజుల పోలీసు వాళ్ళు కూడా మన కంట్రోల్ లో పెట్టారు మాకు. ఒక ఈ గీత దాటొద్దు, ఇక్కడ రావద్దు రోడ్డు మీదకి, రోడ్ జామ్ అవుతుంది, పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దు అని కూడా వాళ్ళు 4 రోజులు వస్తుంది. వాళ్ళు వెనక తీసుకోమంటారు. ఇక్కడ ఎస్ఐ గారు కూడా మనకు ఇక్కడ పెట్టుకున్నందుకు గవర్నమెంట్ కి ఏమైనా ట్యాక్స్ కట్టాలి? ఏం లేదు మేడం, ఏం లేదు. ఎందుకంటే మనకు యూనిట్ ఉంది, ఒక యూనిట్ ఉంది మాకు. సాబ్ ఒక యూనిట్ ఉంది మాకు. జో సేఫ్ దే జరా, సేఫ్ దే. ఒక యూనిట్ ఉంది మేడం. ఎందుకంటే 1-2 ఉంటే దాదాపు ఉంటుండే. కొన్ని 400 బండ్లు ఉన్నాయి. 3 ఆతే जो नहीं है लेकिन ఎలా సాబ్ జో అక్కడ కూడా తీసుకో సార్ ఆయన ఫోటో. నాలుగు రకాలు అంటే ఇక్కడ మీరు ఈ 4 రకాలే అమ్ముతూ ఉంటారా? ఇంకా వేరే ఏమి పెట్టారా? సీజన్ వచ్చినప్పుడు అమ్ముతా, సీజన్ మామిడి పళ్ళు వచ్చినప్పుడు మామిడి పళ్ళు అమ్ముతా, బత్తాయి వచ్చినప్పుడు బత్తాయి అమ్ముతా, కమలాలు వచ్చినప్పుడు కమలాలే. ఇప్పుడు ఎందుకంటే కమలాల సీజన్ లేదు, బత్తాయి సీజన్ లేదు, ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ లేదు కాబట్టి ఇప్పుడు గ్రేప్స్ సీజన్ ఉంది. గ్రేప్స్ సీజన్ ఉంది. యాపిల్ అయితే ఎప్పటికి వస్తాయి, తక్కువ ఎక్కువ రేట్ ఉంటది అంతే, ఎక్కువ తక్కువ రేట్ ఉంటది. ఎప్పటికి వస్తాయి అవి, అవి గ్రేప్స్ 4 నెలలు, మామిడి పళ్ళు కూడా 4 నెలలు వస్తాయి. దాని తర్వాత రావు, అవి దొరికాయి అన్నమాట. కమలాలు కూడా 4 నెలలు వస్తాయి, బత్తాయి కూడా వస్తాయి, ఎప్పటికి వస్తాయి కామన్. సో మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది? అంటే ఇక్కడ లోకల్లోనే దగ్గరలో లోకల్ మేడం. మాది ఊరున్నది వికారాబాద్. అంటే నేను దాదాపు పోతుంటా, నెలకు 15 రోజులకు అట్లా పోతుంటా. ఇక్కడనే బోడబండల ఇల్లు, రెంట్కే మేడం. కేసీఆర్ ఇస్తాను ఇయ్యకనే ఇయ్యలేదు, యాడిచ్చే మేడం. అన్ని పెడితే పథకాలు, అది రాపిచ్చే, ఇది రాపిచ్చే, ఆడికి రా, ఈడికి రా, ఆఫీస్కి రా, ఇది తీసుకురా, అది తీసుకురా అని అన్ని పెడితే మాకు ఇల్లే లేదు. రోడ్డు మీద ఉన్న వాళ్ళకి లేదు, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు వాటర్ వచ్చినాయి. ఎప్పుడు వాటర్ వచ్చినప్పుడు బిల్డింగ్ లోపల వాటర్ వచ్చిన బిల్డింగ్ పైకి వస్తాయి, వాటర్ కిందికి వస్తాయి. కిందికి దొరకలేవు, మీదోనికి దొరికినాయి పైసలు 10,000. కింద ఉన్న వాళ్ళకి రావాలి, నీళ్ళు ఎవరి దానికి పోయినాయి, వానికి దొరకలేవు, బిల్డింగ్ ఓన్కి దొరికినాయి. గట్టా ప్రభుత్వం మనది. దాని గురించి ఎవరు అడగలేదా వచ్చి? లైక్ మీ ఏరియా ఎమ్మెల్యేలు గాని ఎవరు వస్తారు మేడం? ఎవరు వచ్చి అడుగుతారు? ఇక్కడ లీడర్ దొంగలు, ఇంకెవరు దొంగలు లీడర్లు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఇప్పుడు మారింది. ఇప్పుడు సంవత్సరం కూడా కాకపోయా కదా సార్, సంవత్సరం కూడా కాకపోయా, ఇక 2 నెలలు కాకపోయా. 100 సంవత్సరం 100 నెలలు 100 దినాలే చెప్తాన్నాడు, అంటే మీకు 100 రోజుల్లో చెప్తాన్నాడు మేడం. సొంత ఇంటి అనేది ఇంక ఇప్పటికొచ్చి మీకు లేదు? సొంత లేదు, ఇక్కడ లేదు మేడం. ఊర్లో ఉంది, ఊర్లో ఉంది, ఇక్కడ లేదు. 30 సంవత్సరాల కేసీఆర్ గారు ఇస్తానే అన్ని పథకాలు పెట్టి ఇల్లు ఇంతవరకు లేదు. ఏం లేదు మేడం. ఇదే 30 సంవత్సరాలు, ఇదే అమ్ముడు, ఇదే తినుడు, ఇదే తిన్నాడు. 2 పిల్లలకు చదివిస్తున్నా. పిల్లలు ఏం చదువుతున్నారు? కాలేజ్ చేస్తారు మేడం. అదే ఏం చదువుతున్నారు? డిగ్రీ. అమ్మాయిలా అబ్బాయిలా? ఒక అబ్బాయి పెద్దది, చిన్న బాబు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరు. వాళ్ళకి మంచిగా చదివిస్తున్నా. ఏం సంపాదించడం ఏం లేదు. 30 సంవత్సరాలు ఇదే బిజినెస్, ఇదే తినడానికి, తాగడానికి, ఇల్లు కిరాకి, రెంట్కి సరిపోతుంది. అదే పరిస్థితి మేడం. మరి మీరు సంపాదించినంత మీ ఖర్చులకే పోతే మరి పిల్లల భవిష్యత్తు కోసం అందుకే చదివిస్తున్నా. ఇదే చదువు మనది. నేను సంపాదించే అదే చదువు, అదే పిల్లలని పెడుతున్నా. పిల్లలకి నేను చదవలే, నేను సంపాదించాలి. పిల్లలు చదువుకున్నాలే, పిల్లలు సంపాదించాలి. వాళ్ళకి 2 చదివిస్తున్నా నేను. వేరే వాళ్ళకి ఎంతమందిని కూడా ఆపరేషన్ చేయించిన 2 పిల్లలకి. బస్ 2 మంచిగా చదవాలి, మంచిగా పెట్టాలని బస్ అంతే. మంచి చదివిస్తా వాళ్ళకి. జాబ్ దొరికినాక వాళ్ళు మంచిగా చదువుకుంటే 2 ఒక్కరికి మంచిగా కొలువు దొరికిందంటే వాడు నాకే నడుపుతాడు. నాకు పెట్టే అవసరమే లేదు. నాకు పెట్టే అవసరం లేదు మేడం. వాళ్ళకు 2 ఒక్కరికి కూడా జాబ్ దొరికితే సంతోషం నేను. సో ప్రస్తుతం అయితే మరి ఫ్రూట్స్ ఇలా ఉన్నాయి మన దగ్గర. సో గిరాకీలు మంచిగా జరగాలి, మంచిగా మీకు అన్ని మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. అవును మేడం. ప్రతి ఒక్కటి కూడా మీకు అది గిరాకు మనం కష్టపడుతున్నాం మేడం.
అది దేవుడు మనకి ఎంత ఇస్తాడు అంతే ఇస్తాడు. ఎక్కువ మనం కష్టపడాలి. నేను ఇంట్లో పండుకుంటా నాకు జ్వరం వచ్చిందని దేవుడు ఇయ్యాడు, ఈ గిరాకు రాదు. మనం ఏంటంటే మనం కష్టం చేయాలి. ఇప్పుడు ఇది తెచ్చినా నిలబడ్డా అమ్ముతున్నా గిరాకు వస్తే ఇస్తాము. ఈ గిరాకు రాకపోతే మన చేతిలో లేదు కదా, అది మన చేతిలో లేదు, అది ఆ భగవంతుడి చేతిలో ఉన్నది. పంపించాలి. మనం మస్తు కోరుకుంటాము, అరే నాకు ఇలా చాలా డబ్బులు రావాలని. దేవుడు ఎంత రాస్తాడు అంతే ఉంటది మనకు, అంతే ఇస్తాడు. ఎంతకి ఎక్కువ ఇయ్యాడు, తక్కువ ఇయ్యాడు. కష్టపడాలి, మన వంతు కష్టపడాలి. నేను కష్టపడకుండా నేను ఇంట్లో కూర్చుంటా పండుకుంటా రావాలంటే రాదు. మనం కష్టపడాలి. కస్టమర్ వస్తే కరెక్ట్ గా మాట్లాడాలి, కొట్లాడద్దు, న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా ఇయ్యాలి. ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్స్ వచ్చి ఇసికించడం అలాంటి ఏమైనా జరుగుతుంది? చాలా జరుగుతాయి మేడం, చాలా జరుగుతాయి. కానీ మనకు ఓపిక ఉండాలి. కస్టమర్ ఇప్పుడు నేను 100 రూపాయలు అంట, కస్టమర్ 30 రూపాయలు అడుగుతావు, రాస్తారా నువ్వేం తింటావు, నువ్వేం కొంటావు అంటే తప్పు, పొరపాటు. అది పొరపాటు. ఎందుకంటే మంచి పెద్ద ఆఫీసర్ వస్తాడు, పోలీసు వాళ్ళు వస్తారు, లాయర్ వస్తాడు, డైరెక్టర్ వస్తాడు, పెద్ద వాళ్ళు వస్తారు. దానికి మనం ఏంటంటే ఒక నిజాయితీగా మాట్లాడాలి. వాళ్ళు కొనకుండా పర్వాలేదు మేడం, దేవుడు ఇంకో గిరాకు పంపిస్తాడు మనకు. ఆయన వెళ్ళిపోతే ఇంకో గిరాకు, అరే ఆయన పోయిండు కదా మళ్ళీ ఎట్లా అన్నట్టు మనకు ఉండొద్దు. అట్లా మనం ఆ కస్టమర్ పోతే ఇంకో కస్టమర్ నేను 10 రూపాయలు అయితే ఇంకో కస్టమర్ 12 రూపాయలు ఇస్తాడు. నాకు ఓపిక ఉండాలి. అరే నీవేం తింటావు, అరే పోరాబాయి పో, మాకు ఇంత పడ్డది అంటే అది నడవదు. అది ఇలా ఉన్నారు, అట్లాంటి జనాలు ఉన్నారు. వాళ్ళు వెనకబడే ఉన్నారు. అందుకే నిదానమే ప్రధానం. అంటే ఎంత ఓపిక ఉంటే అంత ముందుగా వెళ్తాం, ఎంత కోపపడితే అంత వెనకాల పోతాం. మనం అంతా వెనకాలనే పోతాం మేడం. ఎంత ఓపికతోటి బిజినెస్ చేస్తాం. పొద్దుగాల 8 గంటలకు వస్తాం మేడం, 8 గంటల దాకా సాయంత్రం 10 గంటల దాకా పడతాం. వాన ఎండ ఏమనకు దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ఇస్తాడమ్మా, కష్టం చేయ. మనం ఈడ పెట్టి ఆడ అనుకుంటే ఇయ్యాడు, ఈడ పెట్టి ఆడ అనుకుంటే మాకు ఇయ్యాడు. 400 వస్తుంది, 4 వస్తాయి, లేకపోతే రాదు. చెప్పదు. నిదానంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి కస్టమర్ తోటి. దానికి మనం దేవుడు ఇస్తాడు. కస్టమర్ కూడా 4 తీసుకున్నదన్నా 8 తీసుకుపోతాడు. అరే మంచిగా మాట్లాడిండు. ఇప్పుడు మీ లాటర్ 4 నేను మాట్లాడలే, ఆ పిల్లగాడే ఇచ్చిండు, 400 అమ్మేసిండు. అట్లా రిస్క్ అనొద్దు. కస్టమర్ తోటి ఎట్లా మాట్లాడాలి మనతా ఉన్నది. కస్టమర్ ఏంది ఎక్కువ 90 రకాల కస్టమర్ వస్తారు, 90 రకాల కస్టమర్ వస్తారు. దానికి మనం ఆదుకోవాలి. ఇదే బిజినెస్ కాదు, బట్టల షాపే కానీ, చెప్పుల షాపే కానీ, గాజుల షాపే కానీ, ఏ షాప్ అయినా రిస్క్ పని ఉండదు. ప్రశాంతంగా బిజినెస్ చేయాలి. దానికి బిజినెస్ అవుతుంది. మన హడావుడి తిట్టకము కొట్లాడడం అది కాదు. అది సో చూసారు కదండి, వీళ్ళకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వండి. సో వీళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. మేము కూడా ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు వీళ్ళకి కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వీళ్ళని కూడా గౌరవించండి.